గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపను తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరినీ అభినందిస్తున్నాను. మీరు ఎంతో బిజీగా ఉంటారు, అయినప్పటికీ కూడా మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. స్తోత్రం. దేవుని సందేశం ద్వారా మీరు దీవించబడాలి. దేవుడు మీతో మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు. నాతో మాట్లాడాడు దేవుడు, నాతో మాట్లాడుతున్న దేవుడు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే దేవుడు. అనగా ఇంగ్లీష్ వ్యాకరణములో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అన్నట్లుగా ఆయన డైరెక్ట్గా స్పీచ్ చేస్తాడు, ఇండైరెక్ట్గా కూడా చేస్తాడు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇస్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. బాబ్ యాండియన్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చెప్పినట్టు మాట, దేవుడు మాట్లాడేటువంటి విధానాల్లో అతి ప్రాముఖ్యమైన విధానం వాక్యం ద్వారా మాట్లాడడం అని చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడినటువంటి దేవుని వాక్యాన్ని ఒక దేవుని బిడ్డ చదువుతూ ఉన్నప్పుడు ఏదో ఒక పుస్తకం చదివినట్టు, ఒక పేపర్ చదివినట్టు కాదు, చదువుతున్నప్పుడు ఆ వర్డ్, ఆ అక్షరం, అంటే అక్షరార్థంగా అక్షరం అని కాదు, ఆ పదం, ఆ భావం అతనికి పర్సనలైజ్గా లేకపోతే స్పిరిచువలైజ్ అయినట్లుగా, ఒక స్టోరీ కావచ్చు, ఒక ఉపమానం కావచ్చు, అవి ఒక ఇన్సిడెంట్ కావచ్చు, అవి నిజంగా తన జీవితానికి కూడా వర్తించదగినవే అన్నటువంటి ఫీలింగ్ కలిగిస్తుంది. అనగా దేవుని వాక్యము ఇట్స్ యాక్టివ్, ఇట్స్ లైవ్. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, ఇట్స్ స్ట్రాంగ్, ఇట్స్ మైటీ. అది ఆత్మ ఖడ్గం. ఒకవేళ ఆత్మ వరలో ఉంచదగిన ఖడ్గం అని కూడా అనుకోవచ్చు. ఎప్పుడు కత్తి పట్టుకొని తిరగం మనం, అవసరమైనప్పుడు కత్తి దోస్తాం. అంటే మనం ఏదో ఆయుధాలని వాడుతున్నాం అని కాదు, ఆత్మీయ ప్రపంచంలో వాక్య ఖడ్గాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అనగా యేసు చెప్పినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. ఇలాగూ రాయబడి ఉన్నది, ఇలాగూ రాయబడి ఉన్నది, ఇలాగూ రాయబడి ఉన్నది అని చెప్పడానికి. ఏదో రాయబడిందట అని కాదు, ఇలాగూ రాయబడింది. స్తోత్రం. ద్వితీయోపదేశ కాండంలో పలానాధ్యాయం, పలానాధ్యాయం, పలాని వచనం అని చెప్పకపోయినా ఇట్ వాస్ రిటన్ సమ్వేర్, ఇట్ వాస్ రిటన్ బై మోసెస్, లేదా ఇట్ వాస్ రిటన్ బై డేవిడ్ అనో అవి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాడు? ఇలాగూ రాయబడినది. ఇలాగూ రాయబడినది అన్నప్పుడు సాతానుడు వచ్చి రెఫరెన్స్ చెప్పు అని అడగలేదు. రెఫరెన్స్ చెప్పడం మంచిదే, రెఫరెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కొంతమంది ప్రసంగాలు మొత్తం రెఫరెన్స్లే ఉంటాయి, దాన్ని చదవలేక, దాన్ని రాసుకోలేక ఇబ్బంది పడే విశ్వాసులు ఉంటారు. అంటే రెఫరెన్స్లు ఎక్కువ చెప్తున్నట్టు వాళ్ళ ఇష్టం, వాళ్ళు సపోర్ట్, వాక్యం యొక్క ఆధారాన్ని తీసుకుని అలా రెఫరెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. నేను వీలైనంత వరకు ఈ సందేశంలో ఎన్ని పాయింట్స్ ఉంటాయో అన్ని రెఫరెన్స్లు, మూలవాక్యం తప్ప ఎక్కువ రెఫరెన్స్లు. నా ఎదురుగా ఎవరు లేరు, లేకపోతే నా పక్కన ఎవరు లేరు, చదివేవాళ్ళు లేరు, చదువుతారు. అలా చదివించి మళ్ళీ నేను రిపీట్ చేసి ఇలా టైం వేస్ట్ చేయడం ఎందుకనే ఉద్దేశంతోనే దీన్ని అలా వదిలేస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి ఎక్కువ రెఫరెన్స్లోకి నేను వెళ్ళలేదు కనుక మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. అన్యులైన వాళ్ళు కొత్త వాళ్ళకి మాటిమాటికి రెఫరెన్స్, ఏంది రెఫరెన్స్, పలాని 10:22 అంట, 10:30 అంట, లేదా పలాందంట అని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా క్రిస్టియన్స్ కాని వారు, ఎవరైనా నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్టియానిటీ అనేది మతం కాదండి, దీన్ని మత స్థాయిలోకి దిగజార్చారు. ఇది మతం కాదు, ఇది ఒక మార్గం, ఇది ఒక రిలేషన్షిప్ విత్ గాడ్. అదృశ్యుడైనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి అద్భుతమైన సృష్టికర్తతో సంబంధం, ఆ సంబంధ విధానం, ఆ ప్రాసెస్, లేకపోతే ఆ వ్రతము, లేకపోతే ఆ వ్యవస్థ, ఆ సిస్టమ్, ఇది అంతవరకే. కానీ
దానికి ఏమో చర్చ్లనో లేకపోతే ఇంకా కార్యక్రమాలనో అవి ఉన్నాయి. కానీ క్రిస్టియానిటీ అనేది అదొక ధర్మం, జీవన విధానం, లైఫ్ స్టైల్ అంతవరకే. కానీ దీన్ని ఏదో మతం అని ఇతర మతాలతో ఒకటిగానే భావించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ క్రైస్తవ మతం మీద మీరు చూపిస్తున్నటువంటి ఏమంటారు సానుభూతి కావచ్చు కూడా మంచిదేనండి. కానీ ఇందులో ఉన్న సత్యాలను మీరు వివేచించాల్సిందే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నేను ప్రతిసారి ప్రసంగం చేస్తుంటాను, ప్రతి ఉదయకాలము ఈ టైంలో టీవీ ఆన్ చేసినప్పుడు అవన్నీ ఇంచుమించు నేను అడ్రస్ చేసేదందరూ క్రిస్టియన్స్ను ఉద్దేశించి అడ్రస్ చేస్తున్నాను. ఇక నేను ఇతర మతాలని విమర్శించడం అనే ఉద్దేశంతో నేనేం మాట్లాడడం లేదు. బైబిల్లో రాయబడిన కొన్ని విషయాలకి నేను వ్యాఖ్యానాలు ఇస్తున్నాను. లేకపోతే ఆ బాబాలు స్వాములు అంటున్నట్టుగా, ఆ ఉదాహరణలు అన్నట్టుగా, ప్రవచనాలు అన్నట్టుగా. కానీ అక్కడ చెప్పబడుతున్న ప్రవచనాలు వేరు, ఇక్కడ ప్రవచనాలు వేరులేండి. దాంట్లో ప్రవచనాలు అంటున్నారంటే వాళ్ళు చేస్తున్నట్టు భాష్యాలు, వాళ్ళు చేస్తున్నట్టు ఇంటర్ప్రిటేషన్స్, వాళ్ళు చేస్తున్నట్టు వ్యాఖ్యానాలు. వాక్యం ఉంది, వాక్యానికి మాబోటి నాలాంటి ఒక సేవకుడు వ్యాఖ్యానం ఇస్తున్నాడు. వాక్యం అర్థమైతే సమస్య లేదు, వాక్యం అర్థం కానప్పుడు వ్యాఖ్యానం చేసేటువంటి వ్యాఖ్యాత అవసరం. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ రండి మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. నిన్నటి ఎపిసోడ్లో నెరవేర్చే దేవుడు, ద గాడ్ వన్ హూ ఫుల్ఫిల్స్ ఆల్ ద ప్రాఫెసీస్, who fulfills the things written in the scriptures. లేఖనాల్లో రాయబడిన దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు, తన సేవకుడి నోట్లోంచి వచ్చిన మాటను రూఢీపరిచేటువంటి దేవుడు. హీ ఫుల్ఫిల్స్. ఫుల్ఫిల్ రెండు మాటలు, ఫుల్గా ఫిల్ చేసే దేవుడు అనగా నెరవేర్చేటువంటి దేవుడు. అవి రెండు ఇంచుమించు సిమిలర్ పదాలు, ఫుల్ ఫిల్ అనేవి ఒకేలాగా ఉన్నాయి. ఫుల్ఫిల్మెంట్ అంటే దానిని పాక్షికంగా చేయడం అని కాదు, పాక్షికంగా ఫుల్ఫిల్ చేయడం అని కాదు, పాక్షికంగా నెరవేర్చడం అని కాదు. దాన్ని వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. ఒక రాజకీయ నాయకుడు పలాని నాకు ఓటేసి గెలిపిస్తే మీ వీధిలో ఒక బోర్వెల్ లేకపోతే ఒక బోర్ పంప్ ఒకటి వేస్తామని చెప్పారు. ఆయన గెలిపించారు ప్రజలు. వెంటనే ఒకళ్ళ వితిన్ 1 month లేకపోతే 1 weekలో ఆయన ఒక బోర్ వేయించడానికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వేసారు అనుకోండి, తన వాగ్దానము నెరవేర్చాడు. వాగ్దానాలు నెరవేర్చిన వాడిని విశ్వసిస్తారు ప్రజలు. వాగ్దానాలు నెరవేర్చిన వాడిని, అబద్ధాలు చెప్పేవాడిని ఎవరు విశ్వసించరు. దేవుడు వాగ్దానాలు నెరవేర్చేవాడు కనుక హీఈస్ ద వన్, హీఈస్ అ ట్రస్ట్ వర్తీ వన్. మనం ఆయన నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు? ఆయన ఎక్కడున్నాడో తెలియదండి, మన పెద్దోళ్ళు మన పూర్వీకులు ఏదో చెప్పారు కాబట్టి కాదు. ఆయన వాగ్దానాలు, హీఈస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రాఫెసీస్ ఆర్ ప్రామిసెస్, దట్స్ వై హీఈస్ ట్రస్ట్ వర్తీ. ఆయన యొక్క నమ్మకత్వం నిరూపించుకుంటున్నాడు. నేను చెప్పినది నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను. ఆయన యేసు యొక్క అప్పగింతని, యేసు యొక్క అవమానాన్ని, అంతేకాకుండా మనం ఆలోచించినట్లుగా యేసు ప్రభువుకు జరిగినటువంటి అన్యాయపు తీర్పుని, అంతేకాకుండా యేసు ప్రభువుకు జరిగినటువంటి అంతం, ఆయన అంతం కావడం, భూమి మీద అంతం కావడం అనగా మరణించడం, వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు అంటే అది న్యూ టెస్టిమెంట్లో అనగా కొత్త నిబంధనలో మత్తయి అనే సువార్త, మార్కు అనే సువార్త, లూకా అనే సువార్త, యోహాను అనే సువార్త దాటిన తర్వాత 5వ సెక్షన్, 5వ బుక్, చారిత్రాత్మకమైన పుస్తకం. దాంట్లోంచి పేతురు చేసినటువంటి ప్రసంగంలోంచి, పీటర్ అనేటువంటి మెయిన్ అపోసల్ ఆయన చేసినటువంటి, లేదా ఫస్ట్ పోప్ అని కొంతమంది క్యాథలిక్స్ అంటున్నట్లుగా, ఫస్ట్ పోపా కాదా అనేటి వివాదాలకు మనం ఇప్పుడు వెళ్ళలేదు. దాంట్లోంచి మనం ఆ ప్రసంగంలోంచి పీటర్స్ 3rd మెసేజ్లో నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన
మారు మనస్సు నుండి తిరుగుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అండ్ హీ విల్ సెండ్ యూ జీసస్ ద మెస్సయ్య ద అపాయింటెడ్ వన్. హీ విల్ సెండ్ యూ జీసస్. యేసును పంపిస్తాడట. యేసు అనబడిన మెస్సియాని, యేసు అనబడిన అభిషేక్తుణ్ణి, నియమించబడినటువంటి అభిషేక్తుణ్ణి మీ మధ్యలోకి పంపిస్తాడు. 3వ అధ్యాయం 20వ వచనం. అది మన మూలవాక్యం. స్తోత్రం స్తోత్రం. మీకోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు. ఎక్కడ పంపుతాడు? ఏంటి? వీటి గురించి మనం రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం. కానీ ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్పబడింది? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీరేం చేయాలి? మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మారు మనసు నుండి తిరగండి. స్తోత్రం. హల్లెలూయా. తన 1వ అధ్యాయములోని తన ప్రసంగంలో ఆయన మారు మనసు గురించే చెప్పలేదు. అంటే మారు మనసు కోల్పోయినా అన్నట్టుగా యూదా ఇస్కరియోతు గురించి చెప్పిండొచ్చు. 2వ అధ్యాయంలో మారు మనసు గురించి చెప్పాడు. హలో, మీరు మారు మనసు పొందాలని చెప్పాడు. ప్రసంగం బాగుందనో లేకపోతే పెంతెకోస్తు పండుగ ఆచరించేసి వెళ్ళి అసలు ఏంటి అల్లరేంటి, ఏంటి అయోమయం ఏంటి, అన్ని భాషలతో మాట్లాడడం ఏంటి, అర్థం కానప్పుడు కొత్త మద్యం చేత నింపబడ్డారని కామెంట్ చేసి వెళ్ళిపోవడం కాదు. మారు మనసు పొందండి. రిపెంట్. స్తోత్రం. హల్లెలూయా. మారు మనసును గురించినట్టు ప్రసంగం. మన ప్రసంగం టైటిల్ మారు మనసు, లేకపోతే మారు మనసుకు తగిన ఫలములు, లేదా ద రిజల్ట్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఈజ్ ద కీ. మారు మనసు వలన కలిగేటువంటి ఫలాల గురించి ఒక 7 ఫలాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. బ్లెస్సింగ్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఒకవేళ మారు మనసు పొందకపోతే 7 విధాలైన దీవెనలు లేవు, దొరకవు, అందవు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రజలకి మారు మనసు కావాలి. అపోస్తల కార్యములు మార్స్ హిల్ అని పిలువబడినటువంటి స్థలములో చేసినటువంటి పౌలు గారు చేసిన ప్రసంగంలో అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. పేతురు ఆజ్ఞాపించలేదు, పేతురు హెచ్చరించాడు. ఆయన 2వసారి మరలా మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. మారు మనసు యొక్క ఫలితాలు, ద రిజల్ట్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఇందులో 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము స్తోత్రం. 3వ అధ్యాయము 20వ వచనం మన మూలవాక్యం. మీ కొరకు నియమించబడిన చాలండి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం. టు బ్లాట్ అవుట్ ఆర్ వైప్ అవుట్ యువర్ సిన్స్. ఈ మాట చెప్పినప్పుడు కొలసీ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి ఒక మాట మనం చదువుదాం. ఎందుకంటే మనకు ఇప్పుడు ఎక్కువ వీటి గురించి ఆలోచించే సమయం లేదు. కానీ అక్కడ ఒక మాట రాయబడింది. స్తోత్రం. 13-15 కలిసి ఉన్నాయి. 2వ అధ్యాయము 183వ పేజీ. స్తోత్రం. మరియు అపరాధముల వలను, అనగా మన సొంత అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కుట్టి దాని మీద చేవ్రాతను తుడిపివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి మిమ్మును జీవింపజేసను. స్తోత్రం. సరే, వీటన్నిటిలో కల్లా మంచి అద్భుతమైన మాటలు పౌలు గారు ఆత్మజ్ఞానము అనుగ్రహించబడిన కొలది ఆయన రాశాడు. అద్భుతమైనటువంటి పాల్ ఇన్ థియాలజీ అన్నారు. పౌలు యొక్క వేదాంతం, దాని గురించి చాలా పుస్తకాలు రాయబడ్డాయి. మనం ఆలోచిస్తున్న విషయాలు 14 పత్రికలు ఆయన రాసినటువంటి విషయాలు, భావజాలం చాలా గంభీరమైనటువంటి భావం. స్తోత్రం. పాపాలు తుడిచివేయబడాలి, ఉండడానికి వీల్లేదు. తుడిచివేయబడ్డం అన్నప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి బలాత్కారముతో నిండి ఉంది. అనగా బలాత్కారులతో, వైలెంట్ పీపుల్తో నిండి ఉంది. సైలెంట్ పీపుల్తో కాదు, వైలెంట్ పీపుల్తో. కాబట్టి ఈ ప్రజలందరినీ నేను వైప్ చేయాలి,
అనగా చెరిపివేయాలి, తుడిచివేయాలి, క్లీన్ చేయాలి. ఒక టేబుల్ మనం క్లాత్ తీసుకొని క్లీన్ చేసినట్లుగా ఇప్పుడు అందులో ఎక్కడ వేరే ఏమి లేవు, డర్ట్ లేదు, లేకపోతే ఎటువంటి మురికి లేదు, శుభ్రంగా మారింది. ఒక మురికి వస్త్రం తీసుకొని శుభ్రపరిస్తే దాని పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒక శుభ్రమైన వస్త్రం తీసుకొని శుభ్రపరిస్తే శుభ్రత వచ్చినప్పుడు అశుభ్రత వెళ్ళిపోయింది, పరిశుద్ధత వచ్చినప్పుడు పాపము అదృశ్యమైంది. అనగా ఇంకా చెప్పాలంటే బలాత్కారులను దేవుడు చంపాలనుకున్నాడు. అవకాశం ఇచ్చాడు. నోవహు ద్వారా అవకాశాలు ఇచ్చాడు, సందేశం పంపించాడు, ఓడ అనేటువంటి ఒక సంకేతం ఇచ్చాడు. ప్రజల్లో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు దేవుడు చేసేట పని వాళ్ళని చెరిపివేయాలనుకున్నాడు. ఏ విధంగా బలాత్కారులైన మనుషుల్ని చెరిపివేయాలి, తుడిపివేయాలనుకున్నాడో దేవుడు పాపాన్ని చంపాలనుకున్నాడు. పాపము అనేది ఒక అనుభవం, పాపము అనేది ఒక లక్షణం. ఒక మనిషిని చంపినట్టు ఎలా పాపాన్ని చంపడం, పాపమునకు మరలా జీవం వచ్చింది అని రోమాపత్రిక 7 వచ్చాలో రాయబడింది. వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ మొట్టమొదటి విషయము పాపములు తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే మన పాపములు తుడిచివేయబడకుండా ఉంటాయి. స్తోత్రం. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు సముఖము నుండి, ప్రభు సముఖము నుండి అనగా గాడ్స్ ప్రజెన్స్ నుంచి, దైవ సాన్నిధ్యములో నుంచి విశ్రాంతి కాలములు మీకు వచ్చినట్లుగా ఇశ్రాయేలు ప్రజలారా మీకు విశ్రాంతి కావాలి. విశ్రాంతి దినములు చేస్తున్నప్పటికీ విశ్రాంతి లేకుండా ఉన్నారు. మీకు సీజన్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ అనగా మీరు చేస్తున్నటువంటి మతపరమైన విధానాల నుంచి మీకు విశ్రాంతి కావాలి. యూ నీడ్ రెస్ట్. సబత్ రెస్ట్ కావాలి. శ్రమకు స్వస్తి పలకబడేటువంటి అనుభవం. 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వానికి స్వస్తి పలికాడు దేవుడు. 431వ సంవత్సరంలో వాళ్ళకి అది జూబ్లీ ఇయర్ లాంటిది, అనగా సునాద సంవత్సరం లాంటిది. 430 సంవత్సరాలు ఆవేదన సంవత్సరాలు, 431వ సంవత్సరం నుంచి సునాద సంవత్సరాలు. నీ ఆవేదన సంవత్సరాల్ని, ఆవేదన దినాల్ని, ఆవేదన సీజన్లని ఆయన సునాద సీజన్లుగా, సునాద దినములుగా మారుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండోది మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ప్రభు సముఖం నుండి విశ్రాంతి రావాలి. దానికోసం విశ్రాంతి అంటే దానికి బలము అనేటువంటి ఒక అర్థం కూడా చెప్పబడింది. బలం, ప్రభు సన్నిధిలోంచి స్ట్రెంత్ రావాలి. ఆత్మీయ బలహీనులకి బలం రావాలి. తర్వాత 3వ అధ్యాయంలోనే 20వ వచనంలో రాయబడింది, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. స్తోత్రం. మారు మనసు పొందండి అంటే దేనికోసం అంటే పాపములు తుడిచివేయబడ్డం, పాప క్షమాపణ అనగా విమోచన. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, విమోచన అనగా పాప క్షమాపణ అని రాయబడింది. పాపముల నుంచి విమోచనము కలగడం కోసము మనం మారు మనసు పొందాలి. మూడవదిగా మనం ఆలోచించిన విషయము, ప్రభు సన్నిధిలో నుంచి విశ్రాంతి కలగాలి. స్తోత్రం. పాపక్షమాపణ అంటున్నప్పుడు 2వ అధ్యాయము 38వ వచనంలో రాయబడినట్టు మాట. స్తోత్రం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం చాలండి. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, పాపములు తుడిపివేయబడ్డానికి, ప్రభు సన్నిధిలో నుంచి విశ్రాంతి అనుభవించడానికి, ప్రభు సన్నిధిలో అనగా ప్రభు రాకడ జరగడానికి, పాప క్షమాపణ కలగడానికి, ఇదే 2వ అధ్యాయం 36వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుదురు. గిఫ్ట్, హోలీ స్పిరిట్ యాజ్ గిఫ్ట్ అని కాదు, ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క వరమును అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ వరము కావాలంటే మారు మనసు పొందాలి. స్తోత్రం. ఈ కార్యముల్లో నీకు పాలు పంపులు లేవు. మిస్టర్ సైమన్ గారు, గారడి సైమన్ గారు, గారడి సీమోన్ గారు,
పేతురు యోహానులు చెప్పారు, సారీ మీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, మీకు మారు మనసు లేదు, మారు మనసు పొందు. పిలుపు గారిని అంటిపెట్టుకొని ఉన్నారు, బాగానే ఉంది, కానీ మారు మనసు లేదు. మారు మనసు పొందాల్సిన అవసరత ఉంది. వెండిని వెచ్చించాలనుకున్నవాడు వెండి ద్వారా వరాన్ని సంపాదించుకోవాలి, అనగా వరము కృప ద్వారా వస్తుంది, మన కష్టార్జితం ద్వారా లేదా కరెన్సీ ద్వారా రాదు. ఒకవేళ అలాగా వెండి బంగారములు సమర్పించగలిగిన వారు మాత్రమే వరములు పొందుకోగలరు, మిగతా వాళ్ళకి పొందుకునే అవకాశం ఉండేది కాదు. మన వెండి మనతో నశించాలి, మన సువర్ణం మనతో నశించాలి, భౌతికమైనవి నశించాలి, ఆత్మ సంబంధమైనవి నిలవాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను వరమును పొందాలి అంటే మనము స్తోత్రం మారు మనసు పొందాలి అని లేఖనాల్లో రాయబడింది. తర్వాత రాయబడినట్టు విషయము స్తోత్రం. ఇంకా కొద్దిగా ఆలోచిస్తే అపోస్తుల కార్యములు స్తోత్రం 11వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును, అన్యజనులకు అని కాదు, అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు అంట. ఏ మారు మనసు? జీవార్థమైన మారు మనసు అనగా జీవాన్ని కలిగించేటువంటి మారు మనసు, పరలోక జీవాన్ని, నూతన జీవాన్ని అనుగ్రహించేటువంటి మారు మనసు. రిపెంటెన్స్ గివ్ న్యూ లైఫ్ టు అస్, డివైన్ లైఫ్ టు అస్, ఆర్ ఎ న్యూ వాక్ టు అస్. అదే అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. మరలా మీకు చెప్తున్నాను, గుర్తు చేసుకోండి. మారు మనసు పొందడం వల్ల కలిగేటువంటి ఫలితాలు, మారు మనసు పొందడానికి ఆయన అనుగ్రహము మనల్ని ప్రేరేపిస్తుందని రోమాపత్రిక 2వ అధ్యాయం రాయబడింది. ఒకటి, పాపములు తుడిచివేయబడాలంటే, ప్రభు సన్నిధిలోంచి విశ్రాంతి రావాలంటే, ప్రభు రాకడ జరగాలంటే, అనగా విశ్వాసుల యొక్క మారు మనసుకి ప్రభు రాకడికి సంబంధం ఉంది. మారు మనసు పొందితే వస్తాడు. నిర్ణయించబడిన వాళ్ళ యొక్క మారు మనసు తర్వాత ఆయన వస్తాడు. దీనికి ముందుగా సువార్త, రాజ్య సువార్తట అంతటా ప్రకటించబడుతుంది. ద గాస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి ప్రీచ్డ్ ఎవ్రీవేర్. సాక్ష్యార్థమై, యాజ్ ఎ టెస్టిమనీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సన్నిధిలోంచి విశ్రాంతి రావాలి, ప్రభు రాకడ జరగాలి. తర్వాత అంతేకాకుండా మనం ఆలోచించినట్టు విషయము, పాప క్షమాపణ కలగాలి. ఆయన క్షమించేశాడు, చెరిపివేశాడు, సరే, క్షమించడం. చెరిపివేసినప్పుడు అక్షరార్థంగా కనిపించలేదు, కానీ పాప క్షమాపణ అంటే కంప్లీట్గా దానికి సంబంధించిన ఆలోచన తొలగించేసుకోవడం. ఇక లేదు, మైండ్లో కూడా లేదు, ఆ జ్ఞాపకమే లేదు, పాప జ్ఞాపకము లేదు అని చెప్పుకోవచ్చు. అటువంటి స్థితి. స్తోత్రం. ఆరోది మనం ఆలోచించాం, పరలోక జీవార్థమైనటువంటి మారు మనసు. స్తోత్రం. 7వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఏం కలుగు చేస్తుంది? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అనగా మారు మనసు, అనగా గాడ్లీ సారో. వరల్డ్లీ సారో కాదు, గాడ్లీ సారో అనగా దైవికమైన దుఃఖము. రక్షణార్థమైనటువంటి జీవార్థమైన మారు మనసు అని చెప్పుకున్నాం. ఇప్పుడు రక్షణార్థమైనటువంటి మారు మనసు. మారు మనసు ద్వారా మనం పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటాం. మారు మనసు ద్వారా పరలోకపు జీవాన్ని పొందుకుంటాం. మారు మనసు ద్వారా మనము రక్షణ పొందుకుంటాం. రక్షణార్థమైన మారు మనసు, జీవార్థమైన మారు మనసు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఇలాగా మారు మనసును గురించి మనం ఆలోచించాం. మారు మనసు అనేది పునాది, ఇట్స్ ఫౌండేషన్, మూలపాఠం. అనగా మూలపాఠం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు చెప్తుండాలి. మారు మనసు పొందండి, మరో మనసు పొందండి, కొత్త మనసు పొందండి. ప్రభు ఆత్మ నీ మీదకి వస్తుంది, అప్పుడు నీకు కొత్త మనసు వస్తుంది అని మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయం రాయబడింది. యూ విల్ గెట్ ఎ న్యూ మైండ్ ఆర్ యూ విల్ బి టర్న్ ఇన్ టు ఎ న్యూ మ్యాన్.
కొత్త మనసు వస్తుంది. కొత్త మనసు కావాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఇది నా మనసు, నా ఇష్టం అండి, నాకు దోషం చేస్తాను, అసలు మీరెవరండి అన్న ధోరణిలో, తిరుగుబాటు ధోరణిలో మనం ఉండకూడదు. దేవుడు తన దాసుల ద్వారా వాక్యాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఎక్కడ లోబడాలో అక్కడ లోబడాలి, ఎక్కడ ఒప్పుకోవాలో అక్కడ ఒప్పుకోవాలి, వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టాలి. అప్పుడు మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అనగా మారు మనసు ద్వారా కలిగేటువంటి ఫలాలు, ఒకటి మారు మనసు ద్వారా పాపములు తుడిచివేయబడతాయని, రెండోది మారు మనసు ద్వారా ప్రభు సముఖంలోంచి విశ్రాంతి కలుగుతుందని, మూడోది ప్రభు రాకడ జరుగుతుంది. ప్రభువును పంపునట్లు, క్రీస్తు మీకోసం నియమించబడినటువంటి వ్యక్తి అయినటువంటి యేసును పంపునట్లు, తర్వాత పాప క్షమాపణ జరుగుతుందని, స్తోత్రం. తర్వాత మారు మనసు ద్వారా పరిశుద్ధాత్మ అను వరము దొరుకుతుందని, పరిశుద్ధాత్మ గిఫ్ట్ మనకు దొరుకుతుందని, అనగా పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుందని, తర్వాత ఆరోదిగా జీవార్థమైనటువంటి మారు మనసు. అన్యజనులు జీవార్థమైన మారు మనసు పొందుకున్నారు. వాళ్ళకు ఒక నూతనమైన జీవం పరిచయం చేయబడింది. న్యూ లైఫ్ వాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు దెమ్. స్తోత్రం, హల్లెలూయా. ఏడవదిగా మనం ఆలోచించినట్టు విషయము, మారు మనసు అంటున్నప్పుడు స్తోత్రం, అది రక్షణార్థమైన మారు మనసు, రక్షణ కలిగించేటి మారు మనసు. మారు మనసు ఉందని కానీ రక్షణ పొందలేదండి అన్నోళ్ళు అర్థం లేదు. మారు మనసు రక్షణలోకి మనం నడిపిస్తుంది. కాబట్టి ఇట్టి అనుభవాల్లోకి రావడానికి, ఇట్టి మారు మనసు యొక్క ఫలాల్ని, మారు మనసుకు తగినట్టు ఫలములు ఫలించండి అని యోహాను గారు అన్నారు. ఫలించకపోతే ప్రమాదకరమే, ఫలించకపోతే నరికి వేస్తాడు, కొట్టివేస్తాడు, కటింగ్ చేస్తాడు. ప్రూనింగ్ కాదు, ప్రూనింగ్ కన్నా ప్రమాదకరమైంది కటింగ్, గొడ్డలితో. కాబట్టి అటు అనుభవాల్లోకి రాకుండా మారు మనసు అనుభవం కలిగి వాక్యం ద్వారా మన మనస్సును మార్చుకుంటూ ముందుకు సాగడానికి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మన మనస్సును మార్చుకుంటూ చేంజింగ్, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. అటు అనుభవాలు మన జీవితంలో కలుగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.